డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? వెంటనే జేకేఆర్ గురువు గారికి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. నమస్తే గురుగారు. నమస్తే అమ్మా. గురుగారు, ఇప్పుడు మనం అనుకున్నవన్నీ జరగాలి, కోరికలన్నీ తీరిపోవాలి, అపర కుబేర్లు అయిపోవాలి అంటే మనలో ఏది వదిలేస్తే మనం అనుకున్నవన్నీ జరుగుతాయి అంటే ఏం వదిలేయాలంటారు అసలు? మంచి క్వశ్చన్ అడిగారమ్మా. వాస్తవంగా ప్రతి మనిషికి కోటేశ్వరులు కావాలి, హ్యాపీగా ఆనందంగా జీవితం సాగాలనే కోరుకుంటారు. అంటే బంధాలతో హ్యాపీగా ఉండాలని కోరుకుంటారు. మరి మనలో కొన్ని త్యాగం చేస్తే మనకి భగవంతుడు కొన్ని ఇస్తాడు. ఏం త్యాగం చేయాలి అని చాలా మందిలో సందేహం మొదలై ఉంటుంది. అందరికీ తెలుసు, తన కోపమే తన శత్రువు, తన శాంతయే తనకు రక్ష అని మనం చదివి ఉన్నాం. అంటే నువ్వు వదలవలసింది కోపాన్ని, నువ్వు వదలవలసింది ఈర్ష్యని, ద్వేషాన్ని. ఎదుటి వ్యక్తిని ద్వేషించకూడదు, ఎదుటి వ్యక్తి పైన ఈర్ష్య పడకూడదు, అసూయ పడకూడదు, అలాగే కోపాన్ని తెచ్చుకోకూడదు. కాబట్టి ఎవరైతే ఈ క్వాలిటీస్ను వదిలేస్తారో, త్యాగం చేస్తారో, మీకు భగవంతుడు అన్నీ ఇచ్చేస్తాడమ్మా. కోటేశ్వరులు అవటానికి ఒకే ఒక్క ఉపాయం కోపాన్ని వదలటమే. ఏనాడో మనకి చిన్నప్పుడే చదివేసుకున్నాం ఈ పద్యాన్ని, కానీ ఆచరణలో మాత్రం పెట్టలేకపోతున్నాం. నేనైనా నువ్వైనా ఇది ఆచరణలో పెట్టలేకపోతున్నాం. పెట్టినవాడు మాత్రము అందరితో హ్యాపీగా మింగిల్ అవుతా ఉన్నాడు, అనుకున్న గోల్స్ రీచ్ అవుతా ఉన్నాడు, మంచి ఆలోచన కలిగి ఉన్నాడు. మరి ఈ కోపాన్ని అధిగమించాలంటే మీరు చేయవలసిన మంత్రం ఏమిటి? ఓం నిష్క్రోధ క్రోధ సమన్యే నమః అనే మంత్రాన్ని ప్రతినిత్యము కూడా 108 సార్లు కానీ లేక ఒక పావు గంట 10 నిమిషాల్లో చేయాలి. దీంతో పాటుగా మీరు ఈ యొక్క బొటన వేలుతో ఉంగరవేలుని ఈ భాగమందు, ఉంగరవేలులో ఈ భాగమందు ప్రెస్ చేయాలి. ఎందుకని? పంచభూతాలలో భూతత్వం కలిగిన వేలం. ఇది నీరు, ఇది భూమి, ఓకే, ఇది ఆకాశం, ఇది వాయువు, ఇది అగ్ని. ఈ పంచభూతాలు మన 5 వేళ్లలో ఉన్నాయి. కాబట్టి ఈ పంచభూతాలలో భూతత్వము అంటే ఏంటి? భూదేవికి ఎంత శాంతి, ఓర్పు, దయ లేకపోతే ప్రతినిత్యం మన ఎంత మందిని మోస్తూ ఉందమ్మా. ఓపిక ఉంది, ఓర్పు ఉంది, సహనం ఉంది. అందువల్ల భూతత్వం కలిగిన ఈ వేలు దగ్గర ఈ అగ్నితత్వంతో కలిగిన ఏలుతో అంటే బొటన వేలుతో ఇక్కడ ప్రెస్ చేయాలి. ఉంగరం పెట్టుకునే చోట ఈ భాగంలో ఇలా ప్రెస్ చేస్తూ ఉండాలి. చేసి ఈ మంత్రాన్ని చదువుతూ ఉన్నట్లయితే మీలో కోపము క్రమక్రమేపీ తగ్గుతుంది. అంటే కోపమే అన్నిటికీ కారణం అంటారా? అదేనమ్మా, మనం ఏ పని జరగాలన్నా ధనం మూలం ఏక జగత్ అంటాం. అదే విధంగా ఏ కర్మని మనం కొనుక్కుని తెచ్చుకోవాలన్నా కోపమే. ఎదుటి వ్యక్తితో గొడవ రావాలంటే కోపమే. అలాగే మన సరైన ఆలోచనలు రాకుండా ఉండాలన్నా కూడా కోపమే. కోపంలో ఉన్నప్పుడు ఏ నిర్ణయం మనం సరిగా తీసుకోలేము. ఒక్కోసారి మనం ఏం చేస్తాం? కోపంలో ఉన్నప్పుడు మనమే హింసించుకుంటాం, అలాగే ఎదుటి వారిని హింసిస్తాం మాటలతో, చేతలతో. అందువల్ల కోపము ఒక్కటి నశిస్తే మనలో అన్ని చెడు గుణాలు నశించిపోతాయి. దీనికి ఉదాహరణ ఏంటంటే దుర్యోధనుడు కోపంతో, ఈర్ష్యతో ఆయన 100 అన్నదమ్ములని కూడా 100 మందిని కూడా పోగొట్టుకున్నాడు, రాజ్యాన్ని కోల్పోయాడు. అదేవిధంగా విశ్వామిత్రుడు కోపంతో మరి అనేకమైన కోల్పోయి తర్వాత కోపాన్ని జయించి బ్రహ్మ ఋషి విశ్వామిత్రుడు అయ్యాడు, మహర్షిగా మారాడు. ఎవరు? బ్రహ్మ ఋషి విశ్వామిత్రుడు మహర్షిగా మారాడు. మరి అలా మారటానికి కారణం కోపాన్ని జయించటం వల్ల. అదేవిధంగా మనం కొంతమందిని పురాణాల్లో చూసుకుంటే కోపం వల్ల అనేకమైనవి కోల్పోయారు. శిశుబాలుడు కావచ్చు, శిశుబాలుడు కూడా ఈర్ష్యం, కోపము, అసూయ వల్లే ఆయన కృష్ణుడి చేతిలో తను సాధించాడు. ఇలా మనం చెప్పుకుంటూ పోతే అనేక పురాణాల్లో కోపం ఉన్నవాడు, ఈర్ష్య ఉన్నవాడు, ద్వేషం ఉన్నవాడు చరిత్రలో బాగుపడిన దాఖలాలు లేవు. రావణ బ్రహ్మ కూడా అంతే. ఇలా ఏదైతే నెగిటివ్ క్వాలిటీ మనలో ఉంటుందో, ఏదైతే నెగిటివ్స్ ఉంటాయో వాడు ఏదొక రోజున పతనం అవ్వక తప్పదు అని ఈ పురాణాల నుంచి మనం నేర్చుకోవాల్సిన సారాంశం. మరి అందుకని మరి ప్రతి మనిషి డబ్బు సంపాదించాలి, డబ్బుని ఈజీగా మేనిఫెస్టేషన్ చేయాలి. లా ఆఫ్ అట్రాక్షన్లో నేను
అనుకున్నది సాధించాలి, ఉద్యోగం రావాలి, భార్యాభర్తలు బాగుండాలి, పిల్లలతో హ్యాపీగా ఉండాలని మీరు అనుకుంటున్నారా? అయితే మీరు ముందు మీలో ఉన్న కోపాన్ని, ఈర్ష్యని, ద్వేషాన్ని, అసూయని జయించండి. అది జయించడం అంత ఈజీ కాదమ్మా. అంటే చెప్పినంత ఈజీ అయితే మాత్రం కాదు. మరి దాన్ని ఈజీగా జయించాలంటే నేను చెప్పినట్టుగా మంత్రాన్ని ప్రతిరోజు మంత్రాన్ని చదువుతూ దానితో పాటుగా ఈ యొక్క ఫింగర్ని ఇలా ప్రెస్ చేస్తూ, అలాగే ఓం హం హనుమతే ఆంజనేయాయ మహాబలాయ నమః అంటూ ఈ మంత్రాన్ని రోజు 11 సార్లు మనసులో జపిస్తూ ఆంజనేయ స్వామి గుడి చుట్టూ అవకాశం ఉన్నన్ని సార్లు మీకు కుదిరినప్పుడల్లా వెళ్ళి ప్రదక్షిణలు చేస్తూ ధ్యానం చేస్తూ ధ్యానం అంటే మెడిటేషన్, అది ఎక్కువ సమయం మెడిటేషన్లో గడుపుతూ, అలాగే నదీ తీరాలకు కానీ సముద్రాల దగ్గర కానీ జలాలంటే పారుతున్న జలపాతాల దగ్గర కానీ వెళ్ళినప్పుడు చక్కగా మీ కాళ్ళలో జలపాతాల్లో పెట్టుకుని ఆ వాటర్ అంటే పంచభూతాలలో ఒకటైన వాటర్ని మనం మనసా వాచ కర్మణ మమేకమవుతూ ఫీల్ అవుతూ మీరు అక్కడ గనక మేనిఫెస్టేషన్ చేసి మెడిటేషన్ చేస్తే ఈజీగా మన కోపాన్ని మనం జయించవచ్చు. కాబట్టి ఇలాంటి కోపం జయించాలంటే ముందు మనం చేయవలసింది మెడిటేషన్. మెడికేషన్ లేకుండా ఉండాలంటే మనం మెడిటేషన్ చేయమని చెబుతాం. మరి మెడికేషన్ ఎందుకు వాడాల్సి వస్తుంది? అనారోగ్య సమస్యలు వస్తే మెడికేషన్ తీసుకుంటాం. మరి అనారోగ్య సమస్యలు ఎందుకు వస్తాయి అంటే కోపం వల్ల. కోపం ఎక్కువ ఉంటే ఏమొస్తుందమ్మా? బీపీ వస్తుంది. అలాగే బీపీ ఉంటుంది, షుగర్ ఉంటుంది, హార్ట్ అటాక్లు కూడా వస్తాయి. మరి ఇన్ని రావడానికి కారణం కోపమే. టెన్షన్ కోపము, అసూయ ఈర్ష ద్వేషము, వీటి వల్లే కదా. వీటిని మనం జయించాలి అంటే మెడిటేషన్ చెయ్యాలి. అలాగే మనకు బాగా కోపం వచ్చేసింది, దాన్ని తప్పించాలి, మనం వెంటనే బయటికి రావాలి అంటే మీరు వెంటనే ఏం చేయాలంటే ఆ వ్యక్తిలో కోపం వచ్చింది, మీ మీదైనా కోపం వచ్చిందిరా, కానీ మీరు ఏదో చిన్న మాట అన్నందుకు కోపం వచ్చింది, కానీ గతంలో మీరు చాలా నా కోసం మంచి చేస్తున్నారు, ఆ మంచిని వెంటనే గుర్తెచ్చుకోగలిగితే ఆ సమయంలో రాదు. అలా రావటానికి కోసం మీరు ట్రై చేయాలి. ఒకసారిగా అయితే 2 సార్లు, 2 సార్లుగా అయితే 3 సార్లు, అప్పుడు వెంటనే కోపం క్రమక్రమేపీ తగ్గుతుంది. ఈ లోపుగా ఈ చాంటింగ్ చేయాలి. చాంటింగ్ చేసేటప్పుడు మైండ్ డైవర్ట్ అవుతుంది, వెంటనే కోపం నుంచి బయటికి రాగలుగుతాం. ఇలా గనక మీరు ప్రాక్టీస్ చేస్తే మీరు కోపాన్ని జయించవచ్చు. ఈ కోపాన్ని జయిస్తే అష్టైశ్వర్యాలు పొందుతారు. ఎట్లా కోపం జయిస్తే అష్టైశ్వర్యాలు వస్తాయి అంటే, మీరు ఎప్పుడైతే కోపాన్ని జయించారో మీరు చేస్తున్న వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో మనసు పెట్టి చేయగలుగుతారు. మీరు పాజిటివ్గా ఆలోచించగలుగుతారు, అంటే లాజిక్ వాడగలుగుతారు. మ్యాజిక్లు జరుగుతాయి మీ జీవితంలో. మరి మ్యాజిక్ జరగాలంటే లాజిక్ వాడాలి. లాజిక్ వాడాలంటే కోపాన్ని జయించాలి. మరి మీరు అందరూ లాజిక్ వాడతాం, అందరికీ మ్యాజిక్లు జరుగుతాయా అంటే, కోపం లేనివాడు లాజిక్ ఆలోచిస్తాడు, బ్రెయిన్ వాడతాడు, వాడితే వారి జీవితంలో ఈజీగా మనీని పొందగలుగుతారు. మనీయే కదమ్మా, దేన్నైనా సాధించాలంటే మన మనసులో ఘర్షణ లేకుండా ఉండాలి. ఘర్షణ ఎందుకు వస్తుంది? డౌట్ వచ్చినా, కోపం వచ్చినా, ఈర్ష్య వచ్చినా, ద్వేషం వచ్చినా ఘర్షణ వస్తుంది. అలాంటి ఘర్షణ లేకుండా ఉంటే మీరు ఈజీగా మేనిఫెస్టేషన్ చేస్తారు, ఈజీగా యూనివర్స్ కనెక్ట్ అవుతాయి, పంచభూతాలు కనెక్ట్ అవుతాయి, అష్టైశ్వర్యాలు మీ చెంతనే ఉంటాయి. అలాగే మన మణి మంత్ర క్లాస్లో తల్లి ప్రతి నెల మనం చేస్తూ ఉన్నాం. ఈ చేసే క్లాసులో ఇలాంటి టెక్నిక్స్ అనేకమని చెప్తూ ఉన్నాం. అంటే ఏ కార్యక్రమాలు మనం చేస్తే, అంటే ప్రతినిత్యం దైనందిన జీవితంలో కోపాన్ని జయించడం ఎలా అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎలాంటి మెడిటేషన్ చేస్తే కోపాన్ని జయించగలం, అదేవిధంగా జీవితంలో ఉన్నత శిఖరాలను మనం అవరోధించాలి అంటే ఏం చేయాలి, అలాగే జీవితంలో విజయ మార్గంలో నడవాలంటే మనం ఏం చేయాలి, ప్రతినిత్యం ఉదయం లేచిన కానించి రాత్రి పడుకునే వరకు జీవితంలో ఎలా ఉండాలి, ఈ అనంత బ్రహ్మాండం అంతా మీకు అనుకూలంగా మారాలంటే, యూనివర్స్ మిమ్మల్ని ఎస్పాస్ అనాలి అంటే, యూనివర్స్ మీతో కనెక్ట్ అవ్వాలి అంటే, మీరు నమ్మిన దైవం యొక్క అనుగ్రహం మీకు కలగాలి అంటే, మీరు ఎప్పుడు పుష్కలంగా డబ్బుతో, ఆనందంతో, ఐశ్వర్యంతో మీరు తోగాలి అంటే మా మణి మంత్ర క్లాసులో ఒక్కసారి జాయిన్ అయ్యి చూడండి. మీ జీవితంలో డబ్బు, సంపద, ఆరోగ్యం, ఆనందం ఎప్పుడు ఉంటాయి. కానీ మీరు ధైర్యం చేసి ఒక్కసారి జాయిన్ అయ్యి చూస్తే మీ జీవితమే అద్భుతంగా మారిపోతుంది. కావాలంటే ప్రాక్టికల్ గా చేసిన వారి అనుభవాలను మేము వీడియో ద్వారా మీకు పెడుతూ ఉన్నాం.
మీలో ఎవరైనా ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నారా? మరి యూనివర్స్ తో ఎలా కనెక్ట్ అవ్వాలి, కనెక్ట్ అయితే ఎలాంటి విజయాలు సాధిస్తారు, ఇలాంటివన్నీ తెలుసుకోవాలంటే ఏప్రిల్లో జరగబోయే గురువు గారి మనీ మంత్ర ఆన్లైన్ క్లాసెస్ కి ఖచ్చితంగా ఎన్రోల్ చేసుకోండి. కింద కనిపిస్తున్న నెంబర్ కాల్ చేస్తే మా టీం మీకు అందుబాటులో ఉంటుంది. సో కొంచెం ఫైనాన్షియల్ డిస్టర్బెన్సెస్ వల్ల, ఇంకో ఇంట్లో కొంచెం మనశ్శాంతి లేకపోవడం వల్ల సార్ దగ్గరికి వచ్చాను. సార్ మా ఇద్దరు జాతకాలు చూశారు అండ్ రెమెడీస్ చెప్పారు. వాళ్ళు చెప్పిన రెమెడీస్ మేము పాటించి ఒక 1 year తర్వాత మేము ఈ వీడియో చేస్తున్నాము. మాకు చాలా మంచిగా జరిగింది. ఎంత మంచిగా జరిగిందంటే ఒక 50% మా మైండ్ లో ఉన్న టెన్షన్స్ అన్ని వెళ్ళిపోయాయి. నమస్తే గురుగారు. నమస్కారం అమ్మా.